హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇక్కడైతే మేము నూడిల్స్ చేసుకుంటున్నాము. ఇది కూడా కొంచెం ఓల్డ్ వీడియోనే. చెప్పాను కదా, ఈ మధ్యలో కొంచెం బిజీ ఉండట్లా, ఊరు వెళ్ళడం రావడం వల్ల వీడియోస్ అన్నీ కొంచెం పెండింగ్ పడిపోయినాయి. దానివల్ల ఇంత లేటుగా వస్తున్నాయి మీకు. అయితే మనకు ఇది ఒక్కొక్క కవరు 20 రూపీస్ అనమాట. మన ఇంటి దగ్గర ఉండే మార్కెట్లో దొరుకుతుంది. అంటే మార్కెట్ అంటే మనకు వారానికి ఒకసారి పెడతారు కదా, అలాంటి మార్కెట్లో కొన్ని తీసుకొచ్చామన్నమాట. అంతకుముందు ఒక 2 ఏమో ఉంటే, ఇంకా దానికి సరిపోయినన్ని మళ్ళీ ఇంకో కొన్ని తెచ్చి ఇంకా అందరికి అయిపోతాయి అన్నట్టుగా ఈరోజు నూడిల్స్ చేసుకుంటున్నాము. చూడండి, బాగున్నాయి. మనం షాప్లో తీసుకుంటే ఎక్కువ బడ్జెట్ అనిపిస్తుంది. నాకు ఇది కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇట్లా పీసుల్లా తీసుకునే తక్కువ అనిపించింది. కాకపోతే హోల్సేల్ షాప్లో తీసుకుంటే తక్కువ అవుతాయేమో. ఈ మధ్యలో అయితే అసలు చేయక చాలా రోజులైంది. అంటే ఈ నూడిల్స్ కూడా చాలా తక్కువనే చేసుకుంటాం మేము. ఇయర్లో ఒకసారి 2సారి అంతే, అంతకు మించి అయితే చేసుకోము. అండ్ ఇక్కడ ఎగ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి వేసుకుంటున్నాము. ఎందుకంటే కొంచెం ఇద్దరం అయితే నేను చేస్తే తనకు నచ్చదు, తన చేస్తే నాకు నచ్చదు. ఇద్దరం కలిసి వేసుకుంటే ఇంకా ఏ మిస్టేక్ అయినా కూడా ఒకరికొకరు చెప్పలేము కాబట్టి అడ్జస్ట్ చేసుకొని తినొచ్చు అనమాట. అట్లా అలా ఉంది కాబట్టి ఇద్దరం కలిసి వేసుకుంటున్నాము. ఇంకా దానికి సరిపోయేంత ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఈ వీడియో ఓల్డ్ వీడియో కాబట్టి ఈ మధ్యలో మేము అసలు ఇలాంటి చేసుకుంటలేము, కొంచెం బిజీ అయిపోయి. ఇంతకుముందు ప్రతి సాటర్డే ఎగ్ రైస్ కానీ, టమాటా రైస్ కానీ, లేదంటే నూడిల్స్ కానీ, అలా కొంచెం వేరే ఉంది అనమాట మా ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడైతే చాలా చేంజ్ అయిపోయినాయి. ఇవి కూడా కొంచెం మానేసామన్నమాట. ఇంకా ఎందుకో ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చేసుకుందాంలే అని. ఈ మనకు కొంచెం పెండింగ్ ఉన్న వీడియోస్ అన్నీ అయిపోతే లేటెస్ట్గా వీడియోస్ తీసుకోవచ్చు అన్నట్లు ఇవన్నీ క్లియర్ చేసుకుంటున్నాను. ఒక్కటే ఉందనుకుంటా, 1-2 వీడియోస్ ఉన్నాయి. అది కొంచెం ఓల్డ్ వీడియోనే. అండ్ ఇక్కడైతే నీళ్లు మరగడానికి పెట్టేశాను. నూడిల్స్ని మనం ఒక 80% అయితే ఉడికించుకోవాలి. నీళ్ళు మరిగేటప్పుడు దీంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి. అందరూ తెలిసిండొచ్చు చాలా వరకు. అయితే నాకైతే ఇది అస్సలు వచ్చేది కాదు. మా హస్బెండే నాకు నేర్పించింది అనమాట. ఎగ్ రైస్ కానీ, నూడిల్స్ కానీ, టమాటా రైస్ అయితే నేను నా ఓన్గానే నేర్చుకున్నాను అనమాట. నా ఓన్ ప్రయోగం అది. తర్వాత అంతకుముందు అయితే యూట్యూబ్ లేదు కదా, యూట్యూబ్ వచ్చినాక ఇలాంటివి కూడా ఉంటాయని అప్పుడు తెలిసిందనమాట. అంటే అప్పటిదాకు ఈ క్రియేటివిటీ మనదే అనుకునేదాన్ని. టమాటా రైస్ కాకపోతే చాలామంది చాలా వెరైటీస్గా చేస్తారు. కానీ నేను చాలా వెరైటీస్ ట్రై చేస్తాను, కానీ అస్సలు నచ్చవు. ఎందుకు మా ఇంట్లో ఎవరికి నచ్చదు. కొన్ని కర్రీస్లో అల్లం ఎల్లిగడ్డ వేస్తే సెట్ అవ్వవు. అట్లా కొంచెం వెరైటీ టేస్ట్లో ఉంటాయి అన్నమాట మా ఇంట్లో. అన్ని కర్రీలో నేను అల్లం ఎల్లిగడ్డ కూడా వేయను. ఓన్లీ నాన్ వెజ్ వరకే వేస్తే ఓన్లీ వెల్లుల్లి కచ్చాబిచ్చా దంచి వేస్తాను. అండ్ ఇక్కడ చూపిస్తాను, నాకు ప్రతిసారి నాకు చూపిస్తాను అనమాట ఇలా అయినప్పుడు తీసేయాలని. మళ్ళీ చేసేవరకు ఆల్మోస్ట్ 1 year దాటిపోతుంది. ఇంకా అప్పటి వరకు మనకు గుర్తు ఉండదు. ప్రతిసారి చేసినప్పుడల్లా కొత్తగా అనమాట. పాపం ఎప్పుడు నేర్చుకున్నారో మా హస్బెండ్, బాగా గుర్తుంది. వేడిగా నీళ్ళు పంపేస్తున్నారు, ఇంకా ఉడికిపోయినాయి అని. వాటర్ కూడా ఓపెన్ చేస్తే అవి అంటే వేడిగా పోస్తున్నాం కదా, కింద ఏమైనా ఉంటే ప్రాబ్లం, అంటే చిన్న చిన్న పురుగు లాంటి ప్రాబ్లం ఉంటాయి అన్నట్టుగా పైన చల్ల నీళ్ళు కూడా పోసేసిన మనకు నూడిల్స్ కూడా చల్లగా అయిపోయింది. చల్లగా అవ్వాలి. ఇలా ఈసారి అయితే కొంచెం వెరైటీగా కడిగేసింది అనమాట మా హస్బెండ్ నూడిల్స్ కూడా. ఇక్కడైతే ఈ కడాయి అయితే మేము తీసుకునేదే ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ కోసమే స్పెషల్గా. మా ఇంట్లో పెద్దగా పిండి వంటలు కూడా ఈ మధ్యలో అసలు చేయట్లేదు. ఈ మధ్యలో కాదు, ఒక 4-5-6 years నుంచి అనుకోండి పిండి వంటలు కూడా పెద్దగా చేయట్లేదు మేము. ఇంతకుముందు కనీసం
సంవత్సరానికి ఒక్కసారైనా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అది కూడా చేయట్లేదు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా వేసేవాళ్ళం. అప్పుడు అసలు కడాయి కూడా ఉండేది కదా మా దగ్గర. చాలా అది ఎప్పుడో పాత కడాయి ఉండే, ఆ కడాయిలో చేసుకునే వాళ్ళం. ఎన్ని రకాలుగా ఎన్ని వెరైటీస్ చేసేదాన్ని. అరిసెలు, మురుకులు, అప్పాలు, చాలా వెరైటీవి. మా సోనీ బర్త్డే కానీ, పండుగలు కానీ, సంవత్సరంలో 3-4 సార్లు 5 సార్లు అలా పప్పు పూరీలు కానీ, చాలా వెరైటీ ఓన్ ప్రయోగాలు ట్రెడిషనల్ అని చేసేదాన్ని. ఇంకా పిల్లలు పెద్దగా అయిపోయినారు, మనకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనమాట. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ ఆయిల్ వేసి వేడైనాక మొత్తం ఎగ్ వేసేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకుంటాము. ముందే ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మనకు కరివేపాకు, పచ్చిమిర్చి అంటే అలా వేసుకోవచ్చు. ఒక క్యారెట్ కూడా ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాము. దీంట్లో కూడా క్యాబేజ్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. ఇంతమంది దగ్గర ఏవి ఉంటే అవే క్యారెట్ వేయమని నేను అన్నాను అనమాట. మన ఇంట్లో ర్యాబిట్స్ ఉంటాయి కాబట్టి ఎనీ టైం క్యారెట్స్ ఉంటాయి, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, మనం కూడా తినేయచ్చు. ఇంకా మనం అంటే నేనే అనమాట, ఎవరు తినరు. ఇలాంటి హెల్దీ ఫుడ్ మా ఇంట్లో ఎవరికి నచ్చవు. ఇంకా అందు గురించి నా బలవంతం మీద క్యారెట్ వేసాము. క్యాప్సికమ్ వేస్తే కూడా బాగుంటుంది, కానీ మా ఇంట్లో క్యాప్సికమ్ కూడా ఎవరికి నచ్చదు, నాకు కూడా నచ్చదు. దీంట్లో వేస్తే బాగుంటుందేమో, ఎందుకు కొంచెం చేదుగా అనిపిస్తుంది. దాన్ని ఎన్ని రకాలుగా ట్రై చేసిన వండడానికి అయినా చేదనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది? కాకపోతే అది మనకు చాలా మంచిది క్యాప్సికమ్. ఇంతకుముందు అయితే నాకు క్యారెట్ కూడా నచ్చేది కాదు. పెళ్ళైనాక అన్నీ అలవాటు అయిపోతాయి, అందరికీ కామనే అది. అండ్ ఇక్కడైతే నూడిల్స్ వేసేసి ఉప్పు కారం వేసేసుకుంటున్నారు. మా హస్బెండ్ ఒకలా చేస్తారు, నేను ఒకలా చేస్తాను అనమాట. అందు గురించి మాకు తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు వేయాల్సింది, అప్పుడు వేయాల్సింది, ఒక్కొక్క ముందు వెనక అయిపోతుంది అనమాట. దానివల్ల ఇంకా ఇద్దరం కలిసి చేయడం బెటర్ అనుకుంటా నేను. అండ్ ఇదైతే టేస్టింగ్ సాల్ట్, ఇది అయితే నాకు అస్సలు నచ్చదు. మా హస్బెండ్కి అయితే ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది అంటారు. అది ఎందుకంటే అది హెల్త్కి మంచిది కాదు, దానివల్ల బోన్స్ అయితే అరిగిపోతాయి అంటారు. అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇది పాత వీడియో కాబట్టి ఒక్కోసారి గుర్తున్నప్పుడు అది టేస్టింగ్ సాల్ట్ వేయకముందే నేను కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నాక అది వేస్తాను. అలా ఇది తినేందుకు అది ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా వస్తుంది, మొత్తం నోట్లోనే ఉంటుంది అనమాట టేస్టింగ్ సాల్ట్ వేస్తే. నెక్స్ట్ డే కూడా ఇలా నోట్లో స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకో మరి అది నాకు పడదేమో, అందు గురించే. అండ్ ఇక్కడ అయితే మా హస్బెండ్ కలిపేస్తున్నారు. ఇక్కడ అయితే సూపర్గా సెట్ అయిందనమాట. నూడిల్స్కి, ఫ్రైడ్ రైస్కి, మన అప్పాలు కూడా చేసుకోవచ్చు. ఈ కడాయి తెచ్చినాక ఒకసారి చేసాం అనుకుంటా, అంతే. పెద్దగా మాకన్నా మా పక్కన వాళ్ళకి ఎక్కువ పనికి వస్తుంది, మా ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లు అనమాట. ఎందుకంటే మేము ఇంతకుముందు చేసేవాళ్ళం కదా, అట్లా అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. చిన్న మనకు మురుకులు వేసేది కానీ, అప్పాలు వచ్చేది కానీ, ఇలా కడాయి కానీ, అలా అప్పుడెప్పుడు వాళ్ళకి కూడా పనికి వస్తాయి. నేను ఇక్కడైతే కలపడం బాగా అయిపోయింది. ఇంకా కొంచెం చిన్న మంట పెట్టి ఇంకొక 10 నిమిషాలైనా కలుపుకుంటే మనకు పచ్చి వాసన మొత్తం వేసిపోయి ఆ వేసిన మసాలా మొత్తం ఫ్లేవర్ మొత్తం నూడిల్స్కి పట్టేస్తుంది. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా మా హస్బెండ్కి ఏది కనిపిస్తుంది వేసేస్తారనమాట. ఇంకా ఏంటంటే చికెన్ మసాలా, వెజ్ మసాలా వేసేయి అంటారు అనమాట. ఏదైనా సరే మిరియాల పొడి అట్లా, అంటే మనకు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అట్లా అన్నీ వేస్తారు కాబట్టి మనకు టేస్ట్ అనిపిస్తుంది అని అంటారు అనమాట. నాకేమో అట్లా మంచిగా అనిపించదు. అంటే మరి అంత వాళ్ళు అంటే వేస్తారు కదా, బయట వాళ్ళకు మన బయట ఫుడ్కి ఇంట్లో ఫుడ్కి తేడా ఎందుకు మరి, అన్నీ వేసేసి అని అనుకుంటానే. అందు గురించి ఇంకా ఇద్దరం కలిసి చేస్తామన్నమాట. నేను వీడియో తీస్తున్నా, ప్లస్ చెప్తున్నా, చూస్తున్నా, మళ్ళీ సరే చేసుకొని పక్కకున్నాక మళ్ళీ నన్ను అడుగుతారు అనమాట. ఇంత వేయాలా, అంత వేయాలా, దానికన్నా బెటర్ నేను పక్కన ఉండడం బెటర్ అనిపిస్తుంది. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేస్తున్నాము. ఇప్పుడైతే
కొత్తిమీర చాలా రేట్ అయిపోయింది, అసలు అందుకోసమే కొనట్లేదు ఈ మధ్యలో. నాన్ వెజ్లో కూడా వేయట్లేదు మేమైతే కొత్తిమీరని. ఇంతకుముందు 10 రూపాయల కన్నా వస్తుండే, ఇప్పుడు రావట్లేదు అనమాట, 20 రూపాయలు అయిపోయింది. ఇంకా మేము అన్ని కర్రీస్లో కూడా వేయము కొత్తిమీర కూడా, ఓన్లీ నాన్ వెజ్లోనే. ఇంకా ఈ మధ్యలో ఎలాగో నాన్ వెజ్ తగ్గించేసినాము. తక్కువ ఉంటే ఏం చేస్తామంటే మేము ర్యాబిట్స్ కనే పనికొస్తూనే తెచ్చుకునే వాళ్ళము. క్యారెట్ కానీ కొత్తిమీర కానీ. ఇంకా మా ఇంట్లో అయితే క్యారెట్స్ అయితే ఎనీ టైం ఉంటాయి. ఇంకా కాస్ట్లీ అయితే ఇంకా వేయలేము కాబట్టి తీసుకురాము. తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చి వేసేస్తాం అనమాట, కుప్పలు. తినండి, ఎంత తింటారో తిని అలసిపోతాయి అనమాట, అంత వేసేస్తాము. అంటే ఇంకా అది కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అనమాట, ఫ్రీగా తీసుకొచ్చి వేసేస్తాము. ప్రతిసారి కొనాలన్నా కూడా మనకు కూడా ఇబ్బంది కదా. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది, స్పైసీగా సూపర్గా ఉంది. ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ చేసుకోవాలా, చాలా రోజులైంది అనిపిస్తుంది, చాలా రోజులైంది కాబట్టి. దీనికి ఒక సపరేట్ స్పూన్ ఉంటుంది, అది తెచ్చుకుంటే మంచిగా ఫ్రై చేయడానికి వస్తుంది. కొంచెం ఈ స్పూన్తో పెద్ద కలపడానికి కూడా రావట్లేదు అనిపిస్తుంది నాకు. ఇంకేంటి, అది ఫ్రైడ్ రైస్ కానీ ఇది కానీ టమాటా రైస్ కానీ. టమాటా రైస్ కూడా చేయట్లేదు, ఎందుకంటే టమాటాలు చాలా ఎక్కువైపోయినాయి, రేట్ అయితే 50-60 అయిపోయింది అనమాట. ప్రజెంట్ రేట్లు అయితే చాలా ఎక్కువైపోయినాయి. ఇంకా ఎప్పుడు తక్కువ అవుతాయో అప్పుడు టమాటా కర్రీలు, టమాటా చారు, టమాటా చట్నీ, టమాటా రైస్, అలాంటి రెసిపీస్. అంటే మనకు ఏది బడ్జెట్లు ఉందో దాని వంటకాలే మా ఇంట్లో చేస్తూ ఉంటాము. ఎమ్మీ స్పైసీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఒక నిమ్మకాయ పిండుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. సరే మరి, నా తర్వాత వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.